వ్యక్తులను మీరు చూడండి, దేవుని సీజన్ ఆ సమయం వచ్చే వరకు వారు ఎక్కడా చెక్కు చెదరలేదు. రూతు పొలములో పరిగేరుకున్న సీజన్లోంచి పొలానికి యజమానులైన సీజన్లో అర్థమవుతుందండి. అటువంటి దీనస్థితిలో ఉన్న రూతు పొలమునకు యజమానురాలై. చాలా అర్థం ఉందని నేను మరలా ఈ ఉదయకాలం చెప్తున్నాను. నువ్వు ఏ సీజన్లో ఉన్నా, ఆమె రూతు ఆ పరిగెరుకునే సీజన్లో ప్రభువుని విడిచిపెట్ట. అన్యురాలండి ఆమె, అన్యురాలు, మోయాబు స్త్రీ. మోయాబురాలికి దేవుని మీద, ఇదిగో దేవుని యొక్క శక్తిని ఎరిగిన నయోమి యొక్క జీవితాన్ని, ఆ రూతు జీవితాన్ని చూసుకున్నట్లయితే నయోమితో అంటుంది, తల్లి వలె హత్తుకుని నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే, ఇదిగో అని పట్టుకుని హత్తుకుని వచ్చిన ఈ రూతుతో నయోమి అంటుంది, బోయజు పొలంలోకి వెళ్ళి నువ్వు పరిగెరుకో, ఎందుకంటే అతడు న్యాయవంతుడు, మంచోడు, నువ్వు పరిగెరుకుంటే నిన్నేమి అండు. నిన్నే కాదు, నువ్వు యవనస్తురాలు కనుక అందులో పనిచేసే వాళ్ళందరికీ వాడు యజమానుడు. ఇది ఇన్స్ట్రక్షన్ పెడతాడు, ఆ అమ్మాయిని ఏం చేయకుండా అంటే ఆమె వెళ్ళి పరిగెరుకున్న రూతు జీవితం అంటే యజమానురాలైన ఎంత మన జీవితాల్లో అంతే. మన జీవితాల్లో కూడా అంతే. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి చిన్నప్పుడు నేనేం మాట్లాడట్లేదు, ఎవరికి వారు, కానీ ప్రభు మనలను లేవనెత్తే సీజన్ పరిగెరుకున్నప్పుడు ప్రభు విడిచిపెట్టలేదు. రూతు బోయజుని వివాహం ఆడినప్పుడు యజమానురాలైనప్పుడు ప్రభు విడిచిపెట్టలేదు. కనుకనే రూతు సంతానములోంచి యెషయా సంతానంలోంచి క్రీస్తు వచ్చాడు.